రాడు రాడు రాడంటే రాజకీయాలకు రాడంటే రాడు. నేను ఒక్కసారి రాడని చెప్తే మా రజనీకాంత్ సార్ 100 మాటలు చెప్పినట్టే. ఎట్లొస్తాడు? ఆయనకు రాజకీయాలంటే అసలుకే వాడే. ఏదో రోబోలు కబాలీలని సినిమాలు తీసుకుంటే రాజకీయాల్లోకి ఎట్లొస్తాడు? ఆ పార్టీలో చేరికైతాడట, ఈ పార్టీలోకి పోతాడట అని ఎందుకు గుట్టియాల మీరు? ఫ్యాన్స్ తో మీటింగ్ పెడితే ఇక లీడర్ అవుతున్నట్టేనా? మా సారు రాడు రాడు రాడంతే. ఆయన దారి సినిమా టాకీస్ల దారే. ఏహే మా సాఫిత్రక్క గట్లనే చెప్తుంది. రజనీకాంతం సార్ రాజకీయాలకు వస్తాడు వస్తాడు వస్తాడు. రాందే సినిమా షూటింగ్ ఇడిచిపెట్టి ఫ్యాన్స్ తోని ఫోటో షూటింగ్ పెట్టుకుంటాడా? 6 రోజుల సంది భాష కుర్చీ మీదకెళ్ళి దిగుతూనే లేడు. ఫ్యాన్స్ వచ్చుడు ఆగుతలేదు. 30 ఏండ్ల సంది లేంది గిఫ్డే ఫోటోల కార్యం ఎందుకు పెట్టుకున్నట్టు? వచ్చినోళ్ళు ఫోటోలు దిగి ఒట్టుగానే పోతుండ్రా? రాజకీయంలోకి వస్తున్నా అంటాను ఒక్కసారి చెప్తే చాలు 100 మాటలు మేము చెప్తామంటుండ్రు. సారేమన్నా తక్కువనా? ఆ దేవుడు ఆదేశిస్తే నేను తప్పకుండా వస్తా అన్నాడు. సినిమా యాట్కర్లకు అనుమానులు ఫ్రేస్కెక్కులే కదా దేవుళ్ళు. వాళ్ళు ఆదేశించుడు కాదు, బతిమిలాడనే వాటిరి. నేను లోకలు పక్క లోకలు తమిళున్న అంటాను మళ్ళా ఎందుకు చెప్తున్నట్టు? ఏదో ఉంటేనే కదా. తమిళనాడుల పరిస్థితులు చూస్తే కూడా కబాలికి రాజకీయంలో పాదం మోపుతందుకు ఇదే మంచి మోకలెక్కనే కనబడుతున్నది. అమ్మ కాలం చేసింది, చిన్నమ్మ జైలుకు పోయింది, పార్టీ ఏమో 6 గ్రూపులు అయింది. ఇక పెద్దలు కరుణానిధి తాత మంచం మీదకెళ్ళి దిగుతూనే లేడు. ఇష్టాలిన్ అన్న ఆవేశంలో అంగీలు జింపుకున్నట్టుకే సరిపోతున్నది. ఇక విజయకాంతం అన్నను మందువోగకే పరిమితం చేసిరు పబ్లిక్. ఇక చెయ్యి గుర్తోళ్ళకు లాభమే లేదు, పువ్వు గుర్తోళ్ళకు లీడర్లు లేక రమ్మంట అని బతిమిలాడుతుండ్రంట. ఇక ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుతుందా రాజకీయాలకు రావాలనుకునేటోళ్లకు? అగో అందుకే మొదలు ఫ్యాన్స్ ను జమ చేస్తున్నట్టున్నాడు. మరి సొంతంగా పార్టీ పెడతాడో లేకుంటే ఇంకో పార్టీల షరీక్ అవుతాడో? ఏం జరిగినా కూడా ఫ్యాన్స్ ఉబ్బు తీరినట్టే.